ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యాన్ని మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం. మీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొనుచు న్యాయమును త్రిప్పివేయగా. చూడండి, బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. వాస్తవానికి వీరు ఎవరు? సమూయేలు యొక్క కుమారులు. మనం గమనించినట్లయితే వీరు న్యాయాన్ని, ధనాపేక్ష వలన అన్యాయాన్ని న్యాయం చేసేస్తున్నారు. ఈరోజు ఇక్కడ వాక్యములో రాయబడినటువంటి మాట, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొనుచు న్యాయమును తిప్పగా అని రాయబడింది. వాస్తవానికి సమూయేలు ప్రవర్తనలో ఉన్నవి న్యాయాధిపతిగా ఉన్నటువంటి సమూయేలులో తన పిల్లల్లో లేరండి. ఈ పిల్లలలో ఏమున్నదంటే అన్యాయముగా వారి ప్రవర్తన, తండ్రి నేర్పించిన ప్రవర్తన లేదు. లంచమునకు అలవాటు పడి ధనాపేక్ష కలిగి ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. ఎందుకంటే అదే సమూయేలు ఇశ్రాయేలు ప్రజలను అడుగుతాడు, మీలో మీ దగ్గర ఏనాడైనా నేను ఏదైనా మీ దగ్గర తీసుకున్నానా? ఎవరినైనా ఏదైనా గాడిదనైనా నేను తీసుకున్నానా? ఏదైనా మీ దగ్గర అన్యాయంగా నేను ఏమైనా తీసుకున్నానా అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్న మాట, లేదయ్యా, నీవు న్యాయాధిపతివి, అలాంటిది మీ దగ్గర లేదని ఒక మంచి పేరు, ఒక మంచి ప్రవర్తన సమూయేలులో కనపడుతుంది. కానీ ఇక్కడ సమూయేలు కుమారుల దగ్గరకు వచ్చేసినట్లయితే వీరు ధనాపేక్ష కలిగి లంచానికి అలవాటు పడి వారికి అనుకూలముగా న్యాయాన్ని మార్చటం ప్రారంభించినట్లు. అంటే ధనాపేక్ష కలిగినటువంటి అనుభవంలో ఉన్నవారు, తండ్రిలో ఉన్న పరిపూర్ణత కుమారుల్లో లేదు. ఈరోజు మనం గమనించాలి, యేసుక్రీస్తు పరిపూర్ణత చెందినవాడు. యేసుక్రీస్తుని వెంబడించుచున్న వారిలో క్రీస్తు పోలికగా పరిపూర్ణులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే తిమోతి రాసిన 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనములో ఉంటుంది, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు అని రాయబడింది. ఇక్కడ ప్రాముఖ్యముగా మరి ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేదంటే, రాబోతున్నటువంటి దినాలలో, అంచు దినాలలో ఒక కాలము సమీపించి ఉంది. ఆ కాలములో మనుషులు ఈ రీతిగా ఉంటారు అనేది దేవుడు ఖచ్చితంగా దైవజనుల ద్వారా రాయించినటువంటి మాటల్లో, ధనాపేక్ష, బింకములాడుచు, అహంకారముతోనూ దూషణతోనూ, తల్లిదండ్రులకు లోబడక, దేవునికి కృతజ్ఞత లేకోకుండా అపవిత్రమైనటువంటి పనులు చేసేవారు ఇప్పుడు మనము చూస్తుంటాం. కాబట్టి ప్రభువుని వెంబడించేటువంటి విషయములో ఖచ్చితంగా మనము దేవుని మీద మనం ఆనుకొని పరిశుద్ధమైన జీవితం, ఎందుకంటే తండ్రి పరిపూర్ణుడు, మరి సంఘము పరిపూర్ణత చెందాలి, అప్పుడు పరిపక్వముగా ఫలిస్తుందని దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాటలు. హెబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనం, ఇదిగో ఇక్కడ పౌలు గారు కూడా చెప్తున్నాడు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తములలో మొదట పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చి ఉన్నది. మీరు పాలు త్రాగే వయసు వారే కానీ
బలమైన ఆహారము తినేవారు కారు. ఇంకా దేవుడు వాక్యము బలమైనటువంటి ఆత్మ సంబంధముగా ఏదే అనుభవాలు వారిలో పరిపూర్ణత చెందల. ఇంకనూ వారికి మొదటి నుంచే మొదలయ్యాల్సి వస్తుంది. మొదటి నుంచే మళ్ళా వారిని దేవుని వాక్యమును బోధించవలసి వస్తుంది. వాస్తవానికి వాళ్ళు వచ్చిన ఆ రోజుల నుంచి ఇదిగో అక్కడ దైవజనుడు చెబుతున్నటువంటి అప్పటి వరకు వాళ్ళని చూస్తే మీరు ఇతరులకు బోధించే బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు, కానీ మీరు ఇంకనూ పాలు తాగేటువంటి పరిస్థితి, అనగా బలము లేనటువంటి పరిస్థితుల్లో ఏమైనా బలమైన ఆహారము తినేవారు కారని రాయబడు. అంటే వాస్తవానికి వీరిలో ఉన్నది ఏంటంటే, అవసరం తీరిపోతుంది, దేవుణ్ణి నమ్ముకున్నాం, ప్రభువుని వద్దకు వచ్చాం, అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం అనే చూస్తున్నారు. కానీ ఆత్మీయ బలము రోజు రోజుకి పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి ఎదగాలని దైవజనుడు చెప్తున్నారు. అప్పుడే వారు మొదటిగా పరిపూర్ణత చెందాలంటే సంఘములో, సహవాసములో, దేవుని వాక్యములో పరిపూర్ణత చెందినప్పుడు అప్పుడు బలమైన కార్యాలు ప్రభు సన్నిధిలో నువ్వు చూడగలుగుతావు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 13వ వచనం కూడా, మరియు పాలు తాగు ప్రతివాడు శిశువే గాని నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఇదే చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. వీళ్ళు ఇంకా శిశువులుగానే ఉన్నారు, కానీ చిన్నపిల్లలుగానే ఉన్నారు, కానీ నీతి వాక్యం విషయంలో అనుభవ జ్ఞానము వారిలో లేదని దేవుడు వాక్యం ఇక్కడ దైవజనుడు చెప్తున్నారు. 14లో కూడా అంటాడు, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలేదో కీడేదో వివేచించుటకును సాధకము చేయబడిన జ్ఞానేంద్రములను కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికి తగునా. ఎందుకంటే పరిపూర్ణత చెందకపోతే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైన జీవితమును జీవించలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యము చెప్తున్నటువంటి మాటలో ఇక్కడ దేవుని వాక్యమును బట్టి మనం రోజు రోజుకి సరిచేయబడాలి. ఆ వ్యక్తి రోజు రోజుకి పరిపూర్ణత కలిగి ఉన్నట్లయితే వారు పరిపక్వముగా ఫలించేటువంటి అనుభవాలలో తండ్రి పరిపూర్ణుడు గనుక సంఘము కూడా పరిపూర్ణతలోనికి చెందాలని దేవుడు వాక్యం చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మీరు గమనించాలి. అప్పుడు ఏది మేలో, ఏది కీడో, ఏది మంచో, ఏది చెడో, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది లోకమో, ఏది పరలోకమో వారు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. వీరు ఎవరినంటే పరిపూర్ణతలోనికి వచ్చిన వారు, వాక్యమనే అనుభవ జ్ఞానములో ఉన్నవారు. ఇంకను మనం గమనించినట్లయితే దినవృత్తాంతముల గ్రంథములో మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 40వ వచనం, మంచి బలకరమైనటువంటి మేతను, నెమ్మదిని, సుఖము కలిగినటువంటి విశాల దేశములు కనుగొనిరి. పూర్వమందు మరి ఆ వంశస్థులు అక్కడ కాపురం ఉండాలని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. సంఘములో దేవుని సన్నిధిలో ఇక్కడ చెప్తున్నమాట, మంచి బలకరమైనటువంటి మేతయు, నెమ్మదియు, సుఖమును కలిగినటువంటి విశాల దేశము కనుగొనిరి. పూర్వమందు ఇక్కడ చెప్పినటువంటి ఇదిగో వారి యొక్క వంశస్థులు అక్కడ కాపురం ఉండినట్లుగా మనం ఎక్కడ ఉండాలి, ఏ రీతిగా ఉండాలంటే దేవుని సంఘములో పరిపూర్ణముగా దేవుని బలకరమైనటువంటి మంచి బలమైనటువంటి మేత కలిగినటువంటి దేవుని యొక్క మాటల చేతనే. కానీ లోకములో ఈరోజు మనం గమనించినట్లయితే ఈరోజు బోధల విషయంలో కూడా నానా విధమైనటువంటి బోధలు మొదలైనవి. వాక్యము లేకోకుండా, వాక్యానుసారంగా లేకోకుండా ఇదిగో దేవుని సన్నిధిలో ఈరోజు మనం గమనించాలి, మంచి బలకరమైనటువంటి మేత అది నీకు నెమ్మదినిస్తుంది, అది నీకు సుఖము కలుగు చేస్తుంది, అది నీకు విశాలపరిచేటువంటి పరిశుద్ధమైనటువంటి పరిపూర్ణతలో నిలబెడుతుంది. అది ఏదో నువ్వు కనుగొనాలి, పరిపూర్ణతలో నువ్వు రావాలి. వాక్యం చెప్తున్న మాటలు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో ఇగో పౌలు గారు అంటున్నాడు 3వ అధ్యాయం 3వ వచనములో, మీరైతే అవివేకులైతిరి, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు, ఇప్పుడైతే శరీరానుసారంగా పరిపూర్ణులుగా అగుదురా. మొదట ప్రారంభం ఎలా ఉన్నది వీళ్ళది, గలతీయులలో ఉన్న సంఘానికి.
మొదటిగా ఆత్మానుసారంగా ప్రారంభించారు, కానీ రాను రాను ఎలా ఉందంటే శరీరానుసారంగా. ఇప్పుడు కూడా చాలామంది కూడా స్వస్థతలు ఎక్కడుంటే అక్కడ పరిగెడుతున్నారు. స్వస్థతలే ప్రాముఖ్యం. శరీరం ఉన్నంత వరకు శరీరంలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. శరీర బలహీనతలు కాదు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆత్మీయతలో వాక్యము చేత మనం ఎలా ఉండాలంటే ఆత్మానుసారంగా ప్రారంభించబడిన ఆత్మీయ జీవితంలో వాక్యానుసారముగానే మనం పరిపూర్ణత చెందాలండి. వాక్యము లేకుండా కొన్నిసార్లు మనం చూస్తే మొదటి ప్రారంభంలో వీళ్ళు ఆత్మానుసారులే, కానీ రాను రాను ఏమైపోయినదంటే శరీరానుసారముగా మీరు పరిపూర్ణతలో చెంది ఉన్నారా? కొంతమంది చెప్తుంటారు, ప్రభునొద్దకు రాకమునుపు మేము ఎన్నో బాధలు పడ్డాం, కష్టాలు పడ్డాం. ప్రభునొద్దకు వచ్చిన తర్వాత మా కష్టాలు తీరిపోయింది. ఇల్లు లేదన్నప్పుడు ఇల్లు ఇచ్చాడు, బండి లేదన్నప్పుడు బండి ఇచ్చాడు, లేకపోతే ఇంకేదో చెప్తుంటారు. కానీ ఆత్మీయ విషయంలోకి వచ్చేలకే పూర్తిగా జీరో. శరీరానుసారంగా వీళ్ళు పొందుకున్నారని ఇది పరిపూర్ణత? అది పరిపూర్ణత కాదండి. వాక్యానుసారంగా నువ్వు అన్నీ అభివేశం చేసి దేవుడు వాక్యమును బట్టి నువ్వు సరిచేసుకునే అనుభవంలో వచ్చినప్పుడు దేవుడు పరిపూర్ణతలోనికి నువ్వు నిలవగలుగుతావు. లోకములో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయన్నీ నేను చెప్పిన వైభవాలు, కానీ వాళ్ళకి దేవుని బిడ్డలకి తేడా ఏంటి అనంటే యేసుక్రీస్తులో ఉన్నవారు తండ్రి పరిపూర్ణుడు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు కూడా పరిపూర్ణమైన దేవుని ఆత్మ సంబంధమైన పరిపూర్ణతలోనికి రావాలని దేవుడు వాక్యం చెప్తున్నమాట. ఇంకా నువ్వు గలితీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 6వ వచనములో మనం చదివితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మలను పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరుగుబాటు చేయగా ఇదిగో వారు నాశకరముగా చూచుచున్నదని వాక్యం చెప్తున్నమాట. క్రీస్తు కృపను బట్టి పిలిచినటువంటి వారు వాటిని విడిచి కొన్ని ఏటికి తిరుగుతున్నారంటే త్వరపడుతున్నారు అనేది మనం చూస్తే, భిన్నమైనటువంటి సువార్తకు మీరు త్వరగా తిరిగి పోవుట చూడగా. ఇక్కడ మీరు గమనించాలి, భిన్నమైన వాటికి దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు పిలిచినటువంటి పిలుపు, క్రీస్తులో మనం ఉన్నటువంటి అనుభవం చాలా జాగ్రత్తగా గమనించాలి. శరీరములో శరీరేచ్ఛలు ఏమైపోతున్నాయి అంటే మనిషిని తనకు నచ్చినట్లుగా తీసుకొని వెళ్ళిపోతున్నాయి. అందుకని పౌలు గారు కూడా చెప్పిన మాట ఏమై ఉన్నదంటే 5వ అధ్యాయం 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచూ ఉంటిరి, సత్యమునకు విధేయులై కాకుండా మిమ్మల్ని మీరు ఎక్కువగా అగపరుచుకుంటున్నారు. ఇక్కడ మనం ఎవరు అగపరచాలంటే సత్యమును మనం చూపించాలి. యేసుక్రీస్తుని నేను పరిపూర్ణుడయ్యాను, సత్యవాక్యమును బట్టి నేను ప్రభు సన్నిధిలో బాగుగా పరిగెత్తాలి, ఆత్మీయతలో నేను చక్కగా నడవాలి అనేటువంటి అభిప్రాయాలే ఉండాలి. కానీ దేవునికి విరోధమైనటువంటి అభిప్రాయాలు ఉండటం వలన బలహీనత చెందెను. ఇది శరీర సంబంధమైనవి. అక్కడే అంటారు కదా 5వ అధ్యాయం 16వ వచనం గలతీయులకు రాసిన పత్రికలో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు ఏ మాత్రము కూడా నెరవేర్చవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మానుసారముగా పరిపూర్ణత చెందాలి. దేవునికి అనుకూలముగా పిలిచిన పిలుపుకు మనము పరిపూర్ణత చెందాలి. దేవుని చెప్పినట్లుగా ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో ప్రారంభించబడిన ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ప్రభు సన్నిధిలో అది తుదముట్టించే విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మూలవాక్యములో చెబుతున్న మాట, ఇదిగో తండ్రి అయిన సమూయేలు ఎంతో మంచి ప్రవర్తన కలిగిన వాడు, కానీ ఆ ప్రవర్తన కుమారుల్లో కనిపించలేదు. కారణం ఏంటంటే ధనాపేక్షలో పడిపోయారు. అలాగనే మనం చదువుతున్నాం, కొందరు ఆత్మానుసారంగా ప్రారంభించారు ఆత్మీయ జీవితం, కానీ శరీరానుసారంగా
ముగించుకున్నటువంటి ప్రతి విషయంలో అది పరిపూర్ణత కాదు. దేవుడు పిలిచిన పిలుపుని నిర్లక్ష్యము చేసి దేవుడికి విరోధమైనటువంటి అభిప్రాయాలతో వారు చేస్తున్నది అది పరిపూర్ణత కాదు. కాబట్టి ఏ స్థితిగతుల మధ్యలో మరి నీ ఆత్మీయ జీవితం ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆత్మ సంబంధముగా దేవుని సన్నిధిలో నా తండ్రి పరిపూర్ణుడు కనుక నేను కూడా పరిపూర్ణులుగా ఉండాలి, నేను ఇదిగో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలో నెరవేర్చరు. ఖచ్చితంగా ఆత్మానుసారంగా మీ యొక్క ఆత్మీయ జీవితము మరి పరిపక్వముగా ఫలించి అభివృద్ధి పొంది క్రీస్తులో మరి పాలివారుగా ఉండటకు కృప కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, ఏ విషయములో ఆత్మీయ జీవితములో ఆత్మానుసారంగా ప్రారంభించబడినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైన జీవితాలు పరిపూర్ణత చెంది పరిపక్వముగా ఫలించి అభివృద్ధి చెంది ఇదిగోనైనా శరీరేచ్ఛలు కాదు, ధనాపేక్ష కాదు, లోకములోనైనా నా ప్రభా లంచములు కాదు, కానీ ఆత్మానుసారముగా జీవించే జీవితం ప్రతి ఒక్కరు కూడా పొందుకొని తండ్రి పరిపూర్ణుడు నేను కూడా పరిపూర్ణతలో ఉండాలని ఆత్మీయతలో స్థిరపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.